ఏవండి నాకు కూరగాయలకు ఒక 3000, పనమ్మకి ఒక 3000, కరెంటు బిల్లు కట్టాలి, సరుకులు తీసుకురావాలి, రేపు పండక్కి బట్టలు తేవాలి. సో ఒక 20,000 నాకు ఫోన్పే చేయండి. ఏంటమ్మా ఎప్పుడు ఖర్చులకు వాడిని అడగటమేనా? మీ అబ్బాయిని కాక ఇంకెవరిని అడగాలి? నేనైతే అలా చేసేదాన్ని కాదమ్మా. నెలకు ఒక్కసారి మీ మామయ్య గారు తెచ్చి డబ్బులు అక్కడ పెట్టేవాళ్ళు. దాన్నే ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుని నేను ఈ బంగారం అంతా కొనుక్కున్నా. అవన్నీ మీకు కుదురుతాయి, మాకు కుదరవలేండి. ఎందుకు కాదు? ఎందుకా? మీ రోజుల్లో అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు లేవు. అందుకని నెల డబ్బులు తెచ్చి చేతిలో పెట్టేవాళ్ళు, మీరు మిగిల్చుకునేవాళ్ళు. ఆ బట్టలు ఉతికేటప్పుడు ఏ 500, 100 దొరికాయి, అలా దాచుకుని ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు. మేము కరివేపాకు కొనాలన్నా ఫోన్పేలే వాడతాం. నేను 500 నోటు చూసి ఎన్ని రోజులు అయిందో. మీలా నాకు డబ్బులు ఇచ్చింటే గోల్డ్ ఏంటి ఒక చిన్న ఇల్లే కొనేదాన్ని. ఒక చిన్న ఇల్లే కొనేదాన్ని. సర్లే, నువ్వు మా వాడిని అడగకుండా ఒక్క చీర కొనుక్కుంటే చాలు, ఇల్లు కొనక్కర్లా. తెల్లారులు ఆ ఫోన్ చూడడం, పొద్దున్నే 10ంటికి లేగవడం. ఇగో రేపటి నుంచి ఇలా కాదు, పొద్దున్నే నేను లేవక ముందు లెగాలి, నేను లేచేసరికి నువ్వు టిఫిన్ రెడీ చేయాలి, తెలిసిందా? చెప్తా, ఇంకన్నా ముందు లెగాల. 6ంటికి అలారం పెట్టుకున్నారు, ఒక పని చేస్తా, 10ంటికి పెట్టా, నేను 9 దాకా హాయిగా పడుకుంటా. అదైందా? దీన్ని ఎంతసేపు పడుకున్నాను నేను? ఏంటమ్మా నన్ను లేపలేదు, టైం 10 అయిపోయింది. ఇంతసేపు నేను అసలు ఎప్పుడు పడుకోనే? అవునత్తయ్య, టైం 10 అయింది. మీరే చెప్పారు కదా మీకన్నా ముందే లేగాలని, అందుకే నేను ఎలాగో పొద్దున్నే లెగవలేను, అందుకని మీ ఫోన్లో అలారమే 10కి సెట్ చేశా. మీరు 10కి లెగుస్తారు కదా అని నేను 9కి లేసాను. నేను నాకన్నా ముందు నిన్ను లెగవమన్నా, అంతేగాని నువ్వు లేసే వరకు నన్ను పడుకోబెట్టమన్నా.